రెస్టారెంట్లలో దొరికే బేబీకార్న్ మఖనీ గ్రేవీ అంటే చాలా మందికి ఇష్టం. అయితే ఆ స్టైల్లో ఇంట్లో చేయడం కష్టమని అనుకుంటారు. కానీ ఈ కర్రీ చేయడం సులువే. బేబీకార్న్తో క్రీమీగా మఖనీ గ్రేవీని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఇక్కడ చూసేయండి. బేబీకార్న్ మఖనీ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు: బేబీకార్న్ ముక్కలు 1 కప్పు, కోడిగుడ్డు 1, ఉప్పు చిటికెడు, మైదా పిండి అరకప్పు, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం రుచికి తగినంత, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ కొద్దిగా, టొమాటో గుజ్జు 1 కప్పు, టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్, పంచదార చిటికెడు, వెన్న 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి చిటికెడు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా. బేబీకార్న్ మఖనీ గ్రేవీ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో కోడిగుడ్డు, చిటికెడు ఉప్పు, మైదా పిండి వేసి కొద్దిగా నీరు పోసి మెత్తటి పేస్టులా తయారు చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బేబీకార్న్ ముక్కలను మైదా పిండిలో ముంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మైదా పిండి మిశ్రమంలో డిప్ చేసుకున్న బేబీకార్న్ ముక్కలను అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బేబీకార్న్ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె పోయాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు పూర్తిగా వేగి బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఆ తర్వాత కొద్దిగా నీరు పోసి ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు పేస్ట్, కొద్దిగా నీరు పోసుకొని ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం చిక్కగా మారి నూనె పైకి తేలేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఇందులోకి మిక్సీ పట్టుకున్న టొమాటో గుజ్జు, కొద్దిగా టమోటో కెచప్ కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. దీన్ని కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు కలుపుతూ నెమ్మదిగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి చిటికెడు పంచదార, రుచికి సరిపడా ఉప్పుతో పాటు వెన్న వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి, ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలుపుకున్నారంటే బేబీకార్న్ మఖనీ గ్రేవీ కర్రీ రెడీ అయినట్టే. అన్నం, రోటీల్లోకి ఈ కర్రీ తిన్నారంటే వావ్ అనాల్సిందే.